చూస్తా చూస్తా తొలత మల్క సర్పంచ్ ఎలక్షన్లు రానే వచ్చినాయి. ఏ ఊళ్ళో చూసినా ఇప్పుడు గుసగుస గసగస. ఇద్దరు ముగ్గురు కలిసిర్రంటే చాలు ఏమాయే ఎవరికేస్తున్నావు నువ్వెవరికేస్తున్నావు ఇక గివే ముచ్చట్లు నడుస్తున్నాయి. చిన్నగా లేదు పొర్రి పల్లెల పొంటి రాజకీయం. పాండ్రి ఏమేమి నడిచింది ఏం కథ అనేది అట్లట్ల పోయి చూసేద్దాం. అగో ఇగో అనుకుంటా తొలత మల్క సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఓడిచిపోవట్టే. బేస్తారం నాడు ఊర్ల పొంటి ఓట్ల పండుగ మస్తు జోరుగున్నది. తొలత మల్కల 4236 పంచాయతీలలో ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. అయితే అందులో 395 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. రిజర్వేషన్ల తికమక చేయబట్టి ఓ 5 ఊర్లలో అసలు నామినేషన్లే రాలేవు. అట్లయిగా అవన్నీ పోను మిగిలిన ఊర్లలో ఎలక్షన్లు ఉన్నాయి. పొద్దుగాల 7 సంధి మధ్యాహ్నం దాకా మస్తు జోరుగుండబోతున్నది ఓట్లేసే కార్యం. అటెనక పొద్దుమీకి ఫలితాలు, ఇంకా గెలిచినోళ్ళ సాంబురాలు, ఓడినోళ్ళ సాపెనలు, గిట్లా గట్టిగానే ఉన్నది వ్యవహారం. ఇప్పటికే తొలత మల్క ఎలక్షన్లు ఉన్న ఊర్ల పోంటి ఆఫీసర్లు అన్ని తీర్ల సగబెట్టిండ్రు. 3000 పోలింగ్ కేంద్రాలు తెరిచిండ్రు. బ్యాలెట్ పేపర్లు డబ్బాలు ఇప్పటికే అన్ని దిక్కులకు చేర్చిండ్రు. లొల్లులైతే అనుకున్న ఊర్లల్లో పోలీసోళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే ఉన్నదట. ఇక తొలత మల్కల మొత్తం 13,000 మందికి ఎక్కువనే అభ్యర్థులు నిలబడ్డరు. అందరికందరూ తగ్గేదేలే అంటారు. ఇప్పటికే ఊర్ల పోంచి లొల్లులు జోరుగా నడుస్తున్నాయి. అట్లనే ఓటి పంపకాలు కూడా గట్టిగానే నడిచినాయి అంటుండ్రు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఈ వారం 10 దినాల సంది రోజుకు 5 కోట్లకు తగ్గకుండా మందు అమ్ముడు పోయిందట. చూస్తుంటే మందు ఏరులై పారించినట్టే ఉన్నది. అన్నట్టు తొలత మల్క ఎలక్షన్లు ఉన్న ఊర్లల్లా ఇప్పటికే బ్రాంతి షాపులు బంద్ అయినాయి. మళ్ళా శుక్రవారమే తెరుచుకుంటాయట. సరే ఇక అది అట్లుంటే ఎవరి కిస్మత్ కులాయిస్తుందో ఏమైతుందో బేస్తారం పొదుమీకంగా తెలుస్తుంది. ఇంకో దిక్కు రెండో మల్కల ఎలక్షన్లు ఉన్న ఊర్ల పొంటి ప్రచారం జోరుగా నడుస్తున్నది. వరాలు గట్టిగానే ఇస్తుండ్రు పోటీ చేసేటోళ్ళు.